సో ఊటీలో నెక్స్ట్ విజిట్ వచ్చేసి టీ ఫ్యాక్టరీ అంటండి. ఇది చాలా ఫేమస్ అంట ఈ ఊటీలో. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఇక్కడ వ్యూ అయితే చూస్తున్నారు మీరు. ఊటీ కొండల్లో ఇల్లులు ఉండడం చాలా బాగుంది చూస్తుంటే. ఇక్కడ ఊటీలో ఎక్కువగా టీ ఆకునే పండిస్తున్నారండి. ఎక్కడ చూసినా ఇక్కడ చూస్తున్నారు కదా, అదంతా టీ ఆకే అనమాట. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట టీ ఫ్యాక్టరీ. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. వెళ్దాం పాండి, తెలుసుకుందాం. నాకు తెలుసుకోవాలనుంది. ఇదే అనమాట నాకు ఫస్ట్ టైం ఇట్లా టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీకి రావడం. సో దాని ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అనేసి కొంచెం చూద్దాం అనేసి ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉంది నాకు. ఇక్కడ చాలా ఫ్రెష్ చాక్లెట్స్ మేకింగ్ అండ్ అలాగే టీ పౌడర్స్ ఎలా తయారు చేసేదంతా ఇక్కడ ఉంటుందంటండి ఈ ఫ్యాక్టరీలో. సో నాకు ఇంట్రెస్ట్గా ఉంది. సో వెళ్దాం పండి, చూద్దాం. చూడండి స్టార్టింగ్ మీరు చూస్తున్నారు కదా, చాక్లెట్తో ఎలా డెకరేట్ చేశారో. ఎంట్రన్స్ బాగుంది కదా. సో ఇదే అండి ఎంట్రన్స్. చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ రెండు ఒకే దగ్గర ఉంటాయి. ఇదే అనమాట ఎంట్రన్స్, లోపలికి వెళ్ళేది. సో వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడైతే మనం టికెట్ అయితే తీసుకోవాలి. పర్ హెడ్ వచ్చేసి 30 రూపీస్ అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట చాక్లెట్ మేకింగ్ మిషనరీ. ఇదంతా మీరు చూస్తున్నది చాక్లెట్ మేకింగ్ మిషనరీ అనమాట. అండ్ అక్కడ చూస్తున్న డిస్ప్లే వచ్చేసి ఇక్కడ ఎలా జరుగుతుందో ప్రాసెస్ అంతా మొత్తం ఆ డిస్ప్లేలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వచ్చిన విజిటర్స్కి. డిస్ప్లేలో మొత్తం ప్రొసీజర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇదంతా చాక్లెట్ మేకింగ్ మిషనరీ. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫేమస్ ఫ్లేవర్ వచ్చేసి మూడీస్ ఫ్లేవర్ అంట. చాలా టైప్స్ చాక్లెట్స్ అయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందండి. డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, రూబీ చాక్లెట్స్ అనేసి న్యాచురల్గా వీళ్ళు ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారు. హోమ్ మేడ్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మిషనరీ చాక్లెట్ అనమాట. చాక్లెట్ మిషనరీ ఇదంతా చూస్తున్నారు మీరు. ఫైనల్గా మనకైతే చాక్లెట్ కూడా ఇస్తారండి టేస్ట్ చేయడానికి. ఇక్కడ ఇప్పుడు ఫ్రెష్గా చేసే చాక్లెట్ మనకి టేస్ట్ చేయడానికి ఇస్తారు. సో చూసారు కదండి లోపల ఎలా ఉందో మొత్తము చాక్లెట్ చేసే మిషనరీ. అండ్ వాళ్ళ ప్రాసెస్ అంతా వాళ్ళు డిస్ప్లేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చాలా టైప్స్ అయితే చాక్లెట్స్ ఉన్నాయి. న్యాచురల్గా ఇక్కడ వీళ్ళు తయారు చేస్తారనమాట. అండ్ వాళ్ళు లాస్ట్లో మనకు పెట్టిన టికెట్కి చాక్లెట్ కూడా ఇస్తారండి టేస్ట్ చేయడానికి. సో మనకైతే లాభమే. సో 30 రూపీస్కి 4 పీసెస్ ఇస్తారు. సో మన పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే మాత్రం. సో నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుందండి. కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే. న్యాచురల్ మీరు కూడా చాలా అయితే బాగుంది. సో ఇక్కడ అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి టీ ఫ్యాక్టరీ అండి. ఇక్కడే అనమాట పక్కనే. సో పైకి అయితే వెళ్ళాలి మనం. ఇది ఎంట్రన్స్. సో వెళ్దాం రండి, చూద్దాం ఈ టీ ఫ్యాక్టరీ ఎలా ఉందో, దాని ప్రొసీజర్ ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ స్టార్ట్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదంతా టీ ఆక్ అంటండి. ఇక్కడైతే డ్రై కోసం ఇక్కడ పెట్టుండారు మొత్తము. ఇక్కడ కూడా టికెట్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి టికెట్ వచ్చేసి ఎంట్రన్స్ పర్ పర్సన్కి 10 రూపీస్ అండి. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి, లోపల ఫ్యాక్టరీ చూడడానికి. సో వెళ్దాం రండి. యాక్చువల్గా ఈ టీ పేరు వచ్చేసి నిల్గిరి టీ అంటండి. అంటే దీని మీనింగ్ వచ్చేసి బ్లూ మౌంటైన్ అనమాట. సో ఈ టీ ప్లాంట్స్ని ఫస్ట్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసింది నిల్గిరీస్ 1835లో. సేమ్ ఇయర్లోనే వీళ్ళు టీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు. రూల్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అరౌండ్ సేమ్ ఇయర్ అనమాట 1835లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే అండి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. టీ ప్రొసీజర్ అనమాట. సో ఇక్కడ మనం కూడా వేయచ్చు. సో నేను ఇక్కడ వేసాను అనమాట ఇక్కడ ఈ టీ లీవ్స్ ఈ మిషన్స్లో. సో ఇది చూస్తున్నారు కదండి, ఇదంతా మొత్తము ఈ టీ మిషనరీ అండ్ టీ ప్రాసెసింగ్ మిషనరీ అనమాట. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి వీటిల్లో కూడా. వీళ్ళు మొత్తం జింజర్ టీ అనేసి, గ్రీన్ టీ, లెమన్ టీ అనేసి చాలా ఫ్లేవర్స్తో కూడా ఇక్కడ వీళ్ళు చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్. మొత్తం అంతా ప్రొసీజర్ చూసిన తర్వాత మనకి ఇక్కడ టేస్ట్ చేయడానికి వీళ్ళు టీ కూడా ఇస్తారండి. టీ తీసుకున్నాక మళ్ళీ కింద లాస్ట్ డ్రైయింగ్ ప్రాసెస్ ఉందండి, దాన్ని కూడా చూద్దాం రండి. దీన్ని తాగే ముందు దాన్ని కూడా చూసేసి
టేస్ట్ చేద్దాం ఈ టీని. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇదే అన్నమాట లాస్ట్ టీ డ్రై ప్రాసెసింగ్. బాగా సాఫ్ట్‌గా చేసేస్తున్నారు చూడండి టీ పౌడర్‌ని. బావుంది గదా! చూసారు కదండీ లోపల టీ ఫ్యాక్టరీ ఎలా ఉందో అండ్ దాని ప్రాసెస్ అంతా మనకు టీ కూడా ఇచ్చారు టేస్ట్ చేయడానికి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి నిజంగానే. ఈ నీలగిరి టీలో చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఇది వెయిట్ లాస్‌కి, కొలెస్ట్రాల్ రెడ్యూస్ చేస్తుందంట, అలాగే బోన్ స్ట్రెంత్ పెంచుతుందంట, ఇమ్యూనిటీ సిస్టమ్‌కి, అలాగే మొత్తం ఇట్లా స్ట్రెస్‌ని కూడా బర్స్ట్ చేస్తుందంట. ఇలాంటి ఎన్నో గుణాలు కలిగి ఉన్నాయంట ఈ టీలో. సో, నేను టేస్ట్ చేశాను. చాలా బావుంది నిజంగానే టీ. ఇక్కడ చూస్తున్నారండి ఇక్కడంతా ప్యాకెట్స్‌తో సహా టీ పౌడర్‌ని అమ్ముతున్నారు. సో, చూద్దాం రండి. ఇది పెద్ద షాప్ లాగా పెట్టేశారు. బావుంది. పెద్దగా ఉంది షాప్ అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయండి ఇక్కడ. మసాలా టీ అని, గ్రీన్ టీ అని, మింట్ టీ అని అండ్ చాలా ఫ్లేవర్స్‌తో వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడే వీళ్ళు సేల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ వచ్చిన విజిటర్స్‌కి తీసుకోవచ్చు, షాపింగ్ చేయొచ్చు. షాపింగ్ చేసుకొని కూడా వెళ్ళొచ్చనమాట ఇక్కడికొచ్చి. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా పరిచయమైనారండి. మాకైతే చాలా సంతోషమేసింది. ఇట్లా ఇంత దూరం వచ్చినప్పుడు మనోళ్ళని కలిసి మాట్లాడడం బాగా అనిపించిందనమాట. సో, వాళ్ళు కూడా విజిట్ కోసం వచ్చారు ఊటీ చూడ్డానికి ఫ్రెండ్స్‌తో సహా. చాలా సంతోషం అనిపించింది. ఇది హోమ్‌మేడ్ చాక్లెట్స్‌ని ఇక్కడ సేల్ చేస్తా ఉంటారండి. రండి చూద్దాం ఈ షాప్‌ని. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ చాక్లెట్సే. వీళ్ళు బాక్సెస్‌లో ఏసి మరి హోమ్‌మేడ్ అండి. వీళ్ళు చేసినేటివి ఇక్కడే. చూడండి చాలా ఫ్లేవర్స్‌తో ఉన్నాయి. డార్క్ చాక్లెట్స్ అని, బెంచ్ మార్క్ హ్యాండ్ క్రాఫ్టెడ్ చాక్లెట్స్ అని అండ్ వాటి ప్రైజెస్ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి చూడండి. డిఫరెంట్‌గా ఉన్నాయి ప్రైజెస్ కూడా. ఒక్కొక్క ఫ్లేవర్‌కి ఒక్కొక్క రేట్ ఉందన్నమాట ఇక్కడ చూస్తుంటే. చూడండి ఇక్కడొచ్చేసి ఇది బెంచ్ మార్క్ హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట. హోమ్‌మేడ్ చాక్లెట్స్. వీటిలో కూడా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. మిల్క్ అనేసి, డార్క్ అనేసి అండ్ రూబీ అనేసి, మోడీస్ ఫ్లేవర్ అనేది ఇక్కడ ఫేమస్ అనమాట. సో, ఇక్కడ 130 రూపీస్ అంట్లో పెట్టుండారు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది. ఇక్కడ ఎవరైనా విజిట్‌కి వచ్చినప్పుడు ఇలా ఫ్యాక్టరీ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి కావాలనుకుంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఇవి హోమ్‌మేడ్ కాబట్టి టేస్ట్ కూడా బాగున్నాయి. సో, ఇక్కడ షాప్ వచ్చేసి న్యాచురల్ ఆయిల్స్, న్యాచురల్ హెర్బల్ ప్రొడక్ట్స్ అన్నీ ఈ షాప్‌లో సేల్ చేస్తున్నారండి. వీళ్ళు ఇక్కడే తయారు చేసినారంట. ఇవన్నీ చూస్తున్నవి న్యాచురల్ హెడేక్‌కి, మోకాళ్ళ నొప్పులకి యూజ్ చేస్తారు. ఇవన్నీ నీలగిరి ఆయిల్ చూస్తున్నవి మీరు. ఇది నీలగిరి ఆయిల్ కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ ఇక్కడ ఊటీలో. చూడండి ఇవన్నీ న్యాచురల్‌గా చేసినారంట. బాడీ లోషన్స్ కానీ, క్రీమ్స్ కానీ ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్, హెర్బల్ ప్రొడక్ట్స్ అంట. వీళ్ళే ఇక్కడే ప్రిపేర్ చేశారు. అండ్ ఇది చూస్తున్నారు కదా! ఈ ఆయిల్ వచ్చేసి చాలా హెడేక్ యూజ్ అవుతుందంట. నీలగిరి ఆయిల్. ఇక్కడ విజిట్ వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మనం పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైజెస్ కూడా పెద్దగా ఏం లేవండి. రీజనబుల్‌గా ఉన్నాయి ప్రైజెస్ కూడా. సో, ఇదే అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. జై హింద్.